చికెన్ కేలకు ఊపిరి బుగ్గలే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం తీసుకున్న ప్రోడక్ట్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క చేద్దామని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే బెలూన్ సిట్టింగ్, అంటే మన దగ్గర ఈ పుల్లలు ఉన్నాయి కదా, ఈ ఆరోస్, వీటితోని బెలూన్స్ సిట్టింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయిపోతే ఛానల్కి లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్ ఇక మనం ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఈ ఛాలెంజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక్కొక్కరికి 5 బెలూన్స్ ఇట్ చేయాలి. ఒక దారానికి అయితే 5 బెలూన్స్ కడతాం. ఒక్కొక్కరుగా కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ కొడతారో, ఎవరైతే ఫస్ట్ అయితే విన్ అవుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ మైన్ అయితే ఉంటుందో ఇప్పుడైతే రివీల్ చేయ. ఒకవేళ గెలిచిన తర్వాత రివీల్ చేస్తా. ప్రైజ్ మనీ అంటే మనమే గెలుస్తాం, మనమే గెలిచేది. చూడు, మనమే గెలుస్తున్నాం. ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఇంకేంది బుగ్గలూరి చికెన్ కేలకు ఊపిరి బుగ్గలే. అట్లా ఆడుతుండవు. ఏమైందిరా ఊదురా అంటే రావట్లేదా? రావట్లేదా? గ్యాస్, ఈ బెలూన్ కట్టడం అయితే అయిపోయింది. కాకపోతే ఇలా ఒక గాలి కూడా ఎట్లా వస్తుంది. అయ్యా నీకుంది. ఇక నేను ఎట్లా కొడతా, ఇక వీళ్ళకే ఆ రూపాయి ఏదో నాకే వస్తుంది. ఇక ఎటు కూడా వీడియో కావద్దా? ఇక తిను కొత్తులు తినాడు తింటారు. హాయ్ గైస్, మనం చేపలు పడుతున్నాం కదా ఎక్విప్మెంట్స్తోని. ఒకటి ఆర్డర్ అయితే వేసిన, అది వచ్చేసి ఇందులో అవుతుంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇల్లు ఏముందో మీకు అయితే చూపిస్తా. గైస్, ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసినాక ఇల్లు ఏముందంటే స్లింగ్ షాట్, అంటే మన భాషలో చెప్పాలంటే గుల్వర్ అంటారు కదా, అదే ఉంది. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఎట్లుందని. చిన్న గుల్వరు ఇదొకటి వచ్చింది ఈ ప్రోడక్ట్లో. గేరుతో పాటుగా ఒక అది బెల్ట్ లాంటి వచ్చింది మన చేతి పెట్టుకోనికి. ఇట్లా చేతి పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది. ఇవన్నిటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గుల్వర్ పెట్టడానికి రబ్బర్లు అయితే వచ్చినాయి. 3 బాణం పుల్లలు అయితే వచ్చినాయి. అన్నీ సెటప్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తే ఎట్లున్నాయని. గైస్, ఈ గేర్లో ఒకటి లాక్ లాంటిది ఉంటుంది. వెనక సైడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం ప్రెస్ చేసినాం అనుకో, ఇక వైర్ ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ లాక్ వేసుకోవాలంటే సేమ్ ఇట్లా మన గేర్ టైప్లోనే ఉంటుంది, లాక్ వేసిపోతుంది. ఇప్పుడైతే లాక్ అయితే రాదు. ఈ బటన్ ప్రెస్ చేసినాం అనుకో లూజ్ అయిపోతుంది. వచ్చింది కదా, ఈ పుల్లు ఉన్నది కదా, ఈ పుల్లని ఈ దారానికి అయితే కట్టుకోవాలి. వెనక సైడ్ ఒక దారం లాంటిది కనబడుతుంది, ఈ దారం. గైస్, బాణం పుల్లకి దారం అయితే కట్టుకున్న గేర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ రబ్బర్ని అయితే బాణానికి అయితే సెట్ చేసుకున్నా. మీకు వెనక సైడ్ కనబడుతుంది కదా ఈ డబ్బా, దాన్ని అయితే ఇటు చేస్తా. నేను దూరం నుంచి అయితే ఇటు చేస్తా, చూపిస్తాను. గైస్, కొట్టేటప్పుడు ఇక్కడ కట్కా ఆన్ చేయాలి. కట్కా ఆన్ చేసినాం అనుకో వైర్ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే కొడుతున్నా. గైస్, అలాగెళ్ళి దిగి వెళ్ళిపోయింది. చూసిరు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో, చూసిరు కదా ఎంత డిఫరెంట్గా అవుతుందో. ఇది చేపలు పట్టేది స్లింగ్ షాట్ అంటారు దీన్ని, అంటే మన భాషలో గుల్వరు. ఒకవేళ ఇది ఏంద్రాబాయ్ గమ్మతున్నది పరికరం, నాకు కూడా కావాలి, నేను కూడా చేపలు కొడతా అనుకున్నాం అనుకో. గైస్, ఈ స్లింగ్ షాట్ని వచ్చేసి నేనైతే అమెజాన్ నుంచి అయితే కొనుక్కున్నా. ఒకవేళ మీకు కావాలనిపించింది అనుకో, దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ అమెజాన్ నుంచి కొనుక్కున్న తర్వాత ఈ ప్రోడక్ట్ మా దగ్గర దాకా వచ్చి డెలివరీ అవుతుందా కాదన్న టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా ఈ ప్రోడక్ట్ వచ్చేసి డెలివరీ అయితే అవుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా అవుతుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ కావాలనిపించింది అనుకో, NR Vlogs 100 ప్రోమో కోడ్ని యూజ్ చేసారు అనుకో 15% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. గైస్, ఈ ఛాలెంజ్లో ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అని తెలుసుకోవాలంటే ఏం చేద్దాం, ఎట్లా ఆడదాం? తాళదప్పాలా? తాళదప్పాలి కాదు, వేరే రకంగా చిన్న ప్రాణం. అదే అదే ఇది అవలాకరా అమ్మయ్య, ఇది నాకే ఇది ఇది అవలకు చిన్న బ్రో. ఫస్ట్ నేను, సెకండ్ జాపా, థర్డ్ కుమార్, ఫోర్త్ కనకరాజు, ఫిఫ్త్ వచ్చేసి వీడే వంగినోడే నిఖిల్. లిఖిత, ఏం పేరు నీ పేరు? లిఖిత. గైస్, ఈ ఛాలెంజ్లో ఒక్కొక్కరికి 10 ఛాన్సులు అవుతుండే. 10 ఛాన్సులలో 5 బుగ్గల్ని వలగొట్టాలి.
ఎట్లా నేను వలగొడతా అనుకో, అది వేరే విషయం. ఈ వెనకొచ్చే జింగిడియాలకి అంత టాలెంట్ అయితే లేదు. ఓదికి కొట్టమంటే ఓదికి కొడతారు, వాళ్ళు చేతి కొట్టుకుంటారా లేకపోతే చెట్టు కొడతారా తెలియదు. బుగ్గలు అయితే వలగొట్టరు. మనకున్న స్కిల్స్కి 20 ఛాన్సులు కావాలి. మినిమం ఉండాలి. అది ఇచ్చిండు నాకు 15. గైస్ ఈ ఛాలెంజ్లో మన చేతి దిగే అవకాశం ఉంది కాబట్టి దానికోసం సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంతే అంతే. ఏదో ఇక మన సాయం ఇంగ్లీష్ వస్తుంది, దాన్ని ఇక ఇంకో రకంగా అర్థం చేసుకోకూరి. మరి రానప్పుడు ఎందుకు మాట్లాడంటావా, ఏదో అట్లా వస్తుంది. నీ సోపు సైకిల్ తొక్కుతుంది ఆల్రెడీ సైకిల్. గైస్ ఈ ఛాలెంజ్లో ఫస్ట్ నేనే కాబట్టి ఇక నేనే ఇక పార్టిసిపేట్ అవుతున్నా. నేను అనుకుంటున్నా ఒక 5 ఛాన్సులలో వలగొడతాను అనుకుంటున్నా, చూద్దాం ఇక. ఎవరికి ఓన్ వలగొడుతూ బెలూన్స్ని దూరం ఉండరు, మీకు అడగాల ఆయనత. మాకు కూడా అదే టెన్షన్ ఉంది. బా కరెక్ట్ తాకింది. ఒకటే ఛాన్స్ పోయింది. 5 ఛాన్సులు కొడతాడట. పుల్ల తట్టుకుందిరా, పుల్లే వచ్చింది. మనకి మంచిగా ఉన్నది పని, దూరం నుంచి అవసరం లేదు. ఫస్ట్ ఛాన్స్ అయితే పోయింది. సెకండ్ ఛాన్స్ ఇప్పుడు గాలిపాడు కానీ గిట్ల వస్తుంది. కొడతాండవా? ఎర్రది కథం. చెప్పినా లేదా ఎర్రది కథం అన్న, లేపేసిన దాన్ని. అబ్బా జస్ట్ మిస్. జస్ట్ కాదు, చాలా మిస్. దాని అమ్మ. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి ఇంకా? 4 ఛాన్సులలో 4 బెలూన్స్ తీయాలి, చూద్దాం. ఇది కొడుతావు నువ్వు, ఇంకేందా? అమ్మ దాని దగ్గర పోతుంది, పడతలేదు. బొగ్గా మీరు కొట్టినట్టే ఇక. నాతోనే కాలేదంటే ఇక మీతో మొత్తమే కాదు. కావాలంటే మాత్రం అవుతా అన్నట్టే. నేనన్నా ఒక్కటి కొట్టినా, మీరు ఒక్కటి కొట్టకపోతే ఇక. ఆ టెన్షన్ మాకు కూడా ఉంది రోయ్. ముందర తాగు. ఎటు కొడుతు నువ్వు? వేటగాడు అన్నాడు. ఇంకా కొడతా 5 ఛాన్సులు అన్నాడు. లాస్ట్ ఛాన్స్. వా అయిపోయింది. నేను 5 వలగొడతా అనుకున్నా, 5 ఛాన్సులలో 5 వలగొడదాం అనుకున్నా, బట్ కాలేదు. 10 ఛాన్సులలో 2 వలగొట్టినా, 3 మిగిలినాయి. ఇజ్జత్ గాన్. ఇజ్జత్ పోయింది. మీరు కొట్టకపోతే ఇజ్జత్ పోయినట్టు, ఆయనతో కొట్టాలిగా. చూస్తా ఏ పార్టీ కొడతారు. మేము చెప్పలేక 5 కొడతామని. ఫస్ట్ చెప్పినాం, ఒప్పుకున్నాం 20 ఛాన్సులు కావాలని. చూస్తా. ఇప్పుడు నా ఛాన్స్ అయితే అయిపోయింది కదా. నా తర్వాత ఎవరు ఒక్కటి వలగొట్టపోయినా నేనే ఫస్ట్. ఆ ప్రైజ్ మంది అనుకున్నా. సెకండ్ ప్లేస్లో జాపరెడ్డి అయితే పార్టిసిపేట్ అవుతుండు. బాగా ఎన్నిసార్లు కొడుతూ, ఎన్నిసార్లు అయితే ఇది మనకున్న స్కిల్స్కి ఒక 20 times సార్. 20 మనకు 10 కదా. ఇది 20 కావాలి నాకు. కష్టమే. ఇదిగో ఇది వస్తాలి. ఏది ఇప్పుడు కొట్టు. కరెక్టేనా? కొట్టు కొట్టు. అవుతుందా? ఈజీగా అడుగుతా చూడు ఫస్ట్ ఛాయిస్కి. సర్లే గిడా కొట్టుమంటే అటు అటు చూడరు మరి, ఆ పుల్లలు వీక్తాయి. ఇజ్జత్ బాయ్ బాయ్. బుగ్గలు మీద ఉన్నాయి కింద. అబ్బా ఆడగిరింది. ఏం బాయ్ తాకుతున్నావు? ఇప్పటికే 3 ఛాన్సులు అయిపోయినాయి. ఒక్క బెలూన్ కూడా హిట్ చేయాలి. అయితే వాడినేసావు. సరే ఒకసారి కూర్చో చూస్తావు. మరి చక్కగా లేవంటే ఎట్లా? తీసుకురారా పుల్లలు, తీసుకురారా. ఏంది బాయ్ చేతబడేసి ఇచ్చినావా? 5 4 ఇది పోయిందిగా. సరే 7 వస్తాయి. పలిగింది తెల్లది. పలిగింది 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 తెల్లది పలిగింది.
ఏంది బాయ్ గైస్ ఇక ఎవరు కొట్టేటట్లేదు ఫస్ట్ నేనే ఆ ప్రైజ్ మనీ కూడా నాకైతుంది కరెక్ట్ కొడతలేవు నువ్వు మొండి ఉన్నాయి పలిగింది జిమ్కి మా జిమ్లో నేర్పారు కొట్టు లాస్ట్ 2 ఛాన్స్ అక్క పలిగింది పోటీ సూపర్ తమ్ముడు లాస్ట్ ఛాన్స్ బాయ్ నేను రెండే కానీ కొట్టింది నువ్వు మొత్తమే కొట్టలే ఇంకా 20 ఛాన్స్ ముందే అయిపోయినా ఒప్పుకున్నా ఎస్ అది ఎవరు అనుకున్నావు గైస్ థర్డ్ ప్లేస్ లో కుమార్ అయితే పార్టిసిపేట్ అవుతుండు ఎన్ని ఛాన్స్లలో కొడతావురా 5 ఛాన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అది బట్ ఎంజాయ్ చూస్తా కొడనా కొట్టు 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 ఏయ్ వా వా అన్నా వా ఇది పోయింది ఏం చేయాలి మరి చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఒకటి అయ్యా ఏంద్రా రే అయ్యా గైస్ ఇంతవరకు జరిగిన గేమ్ లా ఫస్ట్ వచ్చేసి కుమార్ గారు అయితే 5కి 4 అయితే వలగొట్టిండు ఇప్పుడైతే ఫస్ట్ వాడే ఉన్నాడు ఇప్పుడు ఆ పుల్లలు ఎరగడానికి పోదాం గైస్ 4th ప్లేస్ లా కనకరాజు అయితే పార్టిసిపేట్ అవుతుండు ఎన్ని కొడతావురా నేను బైక్ కాదు 3 కొడతా 3 అంతే కాన్ఫిడెంట్ ఉంటుంది దాన్ని 3 కొడతా చూస్తా కొట్టు గాలతో కొట్టు అట్లా కింది కొట్టు మజా ఆగాయి ఇప్పటికి 2 అయిపోయినాయి ఇంకొకటి కూడా కొట్టలే అయితే అయ్యాలా వావ్ సూపర్ ఏ ఆయన దిగుతే వీళ్ళు దిగుతలేవు కదా అదే లాస్ట్ 4 ఛాన్సులు అయిపోయినాయి లాస్ట్ ఛాన్స్ మోడల్ వావ్ నైస్ సూపర్ ఇంకా 4 కట్టే ఉన్నాయి లాస్ట్ 2 ఛాన్సెస్ ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి 5లో 2 కొట్టిండు ఇంకా 3 ఉన్నాయి 2 ఛాన్సులలో 3 కొట్టు కాదు ఇక 2 ఛాన్సులలో 3 కాదు ఒక ఛాన్స్లో 2 అలా కొడితే వాడు ఫస్ట్ లేకపోతే ఇక వానికి వీనికి డ్రా అవుతుంది కుమార్ గారికి వీనికి లాస్ట్ ఛాన్స్ గైస్ ఈ ఛాలెంజ్లో ఇప్పటికైతే కుమార్ గారు అయితే ఫస్ట్ ఉన్నాడు 4 వల కొట్టిండు వాడు బరాబర్ 4 కొట్టిండు నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కనకరాజు గారు అవుతున్నాడు వీడు 3 వల కొట్టిండు నెక్స్ట్ లాస్ట్ ఇగో టైసన్ గాడు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా టైసన్ గాడు లాస్ట్ గా వీనితో గేమ్ అయిపోతుంది ఇక గైస్ లాస్ట్ ప్లేస్ లో టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు ఎన్ని వాళ్ళు కొడతా అనుకుంటున్నావురా 5 బరాబర్ పలపట్ట వస్తే ఇంకా 5 సరే చూద్దాం నాకు తెలిసి వీడు ఒక్కటి కూడా కొట్టాడు ఒకవేళ కొడితే చూద్దాం నీతో కాదు కొట్రా బా వెరీ గుడ్ సూపర్ కొడుతున్నావురా స్టార్ట్
ఓకే చింత వాడు బెలూన్స్ కొట్టురా అంటే చింతకాయ కొడుతుండు. వెరీ గుడ్. ఏది బ్రో నీకు 10 ఇచ్చిన కొట్టట్లేవు ఇక ఇంక 20 ఇచ్చిన కొట్టు నువ్వు. వేస్టే కాదు నీతో. నువ్వు బెలూన్స్ కొట్టవరా? గుర్తున్నా ఇంకా నేను చెప్పేది చింతకాయలు కొడుతుండు. ఎందుకురా అమ్మ ఇంటికాడ చింతపండు పులుసు చేస్తానా? వెరీ గుడ్. బాణం కొట్టరా అంటే వెరీ గుడ్ అయినట్టే. మోస్ట్ అన్లక్కీ ఫెలో. ఒక్కటి దాకా దారా లాస్ట్ ఛాన్సెస్. సారు పోతుంది కూర్చోవు. లాస్ట్ ఛాన్స్ ఇక ఇది కొట్టపోయినా అనుకో వీడే లాస్ట్ ఇక నేను భుజాలు ఎత్తేద్దాం రా. ఒక్కటి వేస్ట్ ఆడి అసలు ఎందుకు పుడతారో తెలియదు నాకు. గేమ్ వచ్చేసి అయిపోయింది, ఛాలెంజ్ వచ్చేసి అయిపోయింది. అందరు మంచిగానే పార్టిసిపేట్ చేసిరు. ఈ జింగిరి ఆడ ఒక్కటన్నా దాకలేదు. ఇంకా 10 సార్లు ఆడతావు. ఇంకోటి అబ్బా కొట్టకు. ఓ లంగా వద్దు వద్దు. సో గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి కుమార్ అయితే వచ్చిండు. నెక్స్ట్ కనకరాజు వచ్చిండు. మూడు కొట్టిండు. మనం ఇద్దరు అంబరతెడ్ లేక ఇద్దరం సేమ్ వాడు ఏం లేదు లోన డొల్లా. వాడైతే మొత్తం ఒకటి కూడా కొట్టలేదు. అంత ఎంత కొట్టారు. ప్రైజ్ మనీ అని చెప్పినాం కదా, ప్రైజ్ మనీ ఏం లేదు. ఏదో అట్లా వీళ్ళు మంచిగా ఆడతారేమో అనే ఇంటెన్షన్ తో అయితే ప్రైజ్ మనీ అని చెప్పిన. ఇలాంటప్పుడే గుండెకి రాయి వేసుకోవాలి. సరే ప్రైజ్ మనీ నీకు ఫుల్లా ఏం చేసుకోవాలి? సరే లైట్. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఛాలెంజ్ అయితే కలుద్దాం. ఇంకా దీంతో యూజ్ చేసి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. బాయ్ గాయస్. బాయ్ అలా